హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సెలవులు కదా అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని డ్రాప్ చేద్దామని వచ్చేసాననమాట. మా ఇంటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి 30 కిలోమీటర్స్. అయితే రోడ్డు దిగి లోపలికి వెళ్ళాలంటే 300 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ నాన్న అయితే వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా నడిచి వస్తానని చెప్పాను. ఎందుకంటే బాగుంది. ఇప్పుడు ఉడుస్తున్నారా? ఆహా! ఆ! ఆ! తాతయ్య ఇలాంటి పలకరింపులతో సరదాగా అలాగా వెళ్ళిపోదాం నడిచి అనుకున్నా. కానీ నాన్న అయితే వచ్చేసారనమాట. నేను కొద్దిగా మందికి మాత్రమే తెలుసు, ఎక్కువగా తెలీదు. ఊరు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అలా పండగలకి వెళ్తున్నాం అనమాట. నాకైతే ఈ ఊరిలో పొలం అంటే, మా అమ్మ వాళ్ళ పొలం అంటే చాలా ఇష్టం. మాటల్లోనే నాన్న కూడా వచ్చేసారు. రావద్దని చెప్పినా కూడా అలా నాన్నతో పాటు వెళ్ళిపోతున్నాననమాట ఇంటికి. ఇంటికి వెళ్ళగానే చూడండి నాకు చాలా నచ్చేవి ఈ మొక్కలు. ఎంత అందంగా ఉంటాయో, ప్రతీదీ గార్డెన్‌లా ఉంటుందనమాట. ఆ పిల్లలైతే స్టార్ట్ చేసేసారు ఏదో ఒకటి తినడం. నేనైతే ఫస్ట్ మొక్కలు చూడడానికే వెళ్ళా. అమ్మకున్న ఇంట్రెస్ట్ అయితే నాకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రకాల చామంతిలు, బంతి, గులాబీలు ఎన్ని రకాలు ఉంటాయో, ఎంత బావుంటాయో తెలుసా? ఈ రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవే కాకుండా దీనికి ఓ 10 నుండి 15 మొగ్గలున్నాయన్నమాట. ఈ ఎర్ర చామంతి ఇంకా ఇంకా బాగున్నాయి కదా! ఇంకా చాలా వచ్చాయంట. ఇప్పుడు అయిపోతుంది సీజను, పూసేసాయి ఎక్కువగా. అప్పుడు మీరు రమ్మంటే రాలేదు అని చెప్తుంది. మరేం చేస్తాం, స్కూల్స్ అయితే ఉంటాయి కదా పిల్లలకి, అందుకే నేను రాలేకపోయాను అని చెప్తున్నాననమాట. నాన్నైతే మేము వస్తామనే సరదాతో కందికాయలు అంటారు కదా, వాటిల్ని ఇంకా ముదరకుండానే పింజిల్నే తీసుకొచ్చేసారు. వీటినైతే మేము కందికాయలు అంటాం. మరి మీరేమంటారు? చాలా బాగుంటాయి కదా ఉడకబెట్టినవి.